సార్ ఇప్పుడు గత 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రం తీసేయండి ముందు మీ ఇంటి పక్కన అయినా సరే మీ ఇంటి ఏదైనా సరే ఒక ఆడపిల్లకైనా సరే అన్యాయం జరిగినట్లు ఎక్కడ కూడా దాఖలాలు లేవు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి 35 రోజుల్లోనే రోజుకి ఎక్కడో చోట ఆడపిల్లలు అనేవాళ్ళు బలవుతున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. వైఎస్ఆర్సీపీ అంటది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీగా జనాలు ఓడించారు కాబట్టి ఇంతమంది ఆడపిల్లలకు అన్యాయం జరిగితేనే కదా నిన్ను 11 సీట్లకు దిగదార్చింది. ఇంకా నువ్వు ఆలోచించకుండా ఒక అమ్మాయిని బాపట్లలో గలబా చేస్తే వాళ్ళ తమ్ముడి మీద పెట్రోల్ ఎవరు పోసి తగలబెట్టారు? మీ వైసీపీ కార్యకర్తలు కాదా? వాళ్ళ అక్కను గలబా చేసినందుకు నిలదీస్తే మీరు పెట్రోల్ పోసి తగలబెట్టి ఆ అబ్బాయిని ఈరోజు మీరు నీతులు చెప్తుంటే ప్రజలు యాక్సెప్ట్ చేయాలి కదా. మరి ఆడపిల్లలకి రక్షణ ఎక్కడిది? అంటే దిశ యాప్ తీసుకొచ్చాం, చాలా సమర్థవంతంగా నిర్వహించాం. ఈ 35 రోజుల్లోనే ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఏదో ఒక ఆడపిల్ల అన్యాయానికి గురవుతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా దిశ యాప్ తీసుకొచ్చారు. అసలు దిశ చట్టం ఉందా ఈ రాష్ట్రంలో? దిశ చట్టం అమలు జరుగుతుందా? డైరెక్ట్ పార్లమెంటు సాక్షిగానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే దిశ చట్టం లేదని చెప్పారు. ఇంకా చట్టం లేని దిశ యాప్ను ఉపయోగం ఏమిటిది? రోజుకు ఒక అత్యాచారాలు జరిగి 5 సంవత్సరాల్లో మీ ఎమ్మెల్యేలే అమ్మాయిలతో కులుకుతూ వీడియోలు రోజుకోటి వచ్చినాయి. వాళ్ళని ఖండించడానికి నువ్వు అధ్యక్షుడిగా నీకు తికానా లేదు. ఈరోజు అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంటే మీ నాయకులు అమ్మాయిలు రేప్ చేయొచ్చు. గంజాయి అలవాటు చేశారు, రాష్ట్రం మొత్తం గంజాయి అలవాటు చేశారు, డ్రగ్స్ అలవాటు చేశారు. 5 ఏళ్ళు డ్రగ్స్ అలవాటు చేసిన వాళ్ళు ఒక నెలలో డ్రగ్స్ ఒక్కసారిగా మాపి కాదు కదా. మీరు 5 ఏళ్ళు అలవాటు చేశారు, వాళ్ళు సైకోల్లాగా తయారయ్యారు, జనాల మీద పడి ఇది చేస్తున్నారు. అంటే సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఖండించడానికి ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే ఇదంతా ఎల్లో మీడియా ఫోకస్ చేసి కావాలని టార్గెట్ చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారికి ఆ దేవాదాయ కమిషనర్ శాంతి గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అంటున్నారు కదా. సంబంధం లేనప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంది? ఆ మీడియా ఈ మీడియా మీద పడే బదులు ఆమె భర్త ఆరోపణలు చేశాడు. ఆమె భర్త ఆరోపణలు చేసినప్పుడు నువ్వు ఖండించాల్సింది ఏంది? అయ్యా నా తప్పు లేదు, నేను అసలు ఆ అమ్మాయిని టచ్ చేయలేదు, నేను డిఎన్ఏ టెస్ట్ రెడీ అని చెప్పాలా? అలా కాకుండా ఆంధ్రజ్యోతి ఛానల్, వంశీకృష్ణ, వాళ్ళు వీళ్ళు అంటే మీడియా వాళ్ళు వాళ్ళ భర్త చెప్పింది ప్రచారం చేయడం తప్ప. ఇప్పుడు మీరు వచ్చారు అడిగారు, నేను చెప్తాను. వాళ్ళ భర్త ఒక లెటర్ రాశాడు, దాన్ని మీడియాలో చెప్పాలి కదా. ఆ లేఖ ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇంతవరకు అసలు ఆ లేఖ రాసిన లేఖ అయితే ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? ఇదంతా అన్ని చోట్ల ఉంది. వాళ్ళ కళ్ళు గారి రాకపోతే వాట్సాప్లో, యూట్యూబ్లో అన్ని చూడండి, లేఖ అన్ని చోట్ల డిస్ప్లే అవుతూనే ఉంది. వాళ్ళ కళ్ళు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళ కానరాదేమో. మరి అన్ని చోట్ల లేఖ ఉంది. ఏది అతని అసిస్టెంట్ కమిషనర్ లేఖ ప్రతి వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతూనే ఉంది. వాళ్ళకి మరి ఇంకా కళ్ళు కానరాలేదేమో మరి వాళ్ళకి.